హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ పిల్లలకి లంచ్ బాక్స్ త్వరగా చేయాలన్నా కూడా నోటికి కొంచెం స్పైసీగా తినాలన్నా కూడా ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. మనం 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిగా ఫ్రై అవ్వండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని నువ్వులు అనేది చిటపటమనే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ఒక 4 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా సాల్ట్, కారం మన స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి. నేను కొద్దిగా తక్కువ వేస్తున్నాను పిల్లల కోసమని. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. పసుపు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఇక్కడ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను నేను. జీడిపప్పు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి స్లైసెస్, ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి మిక్సీ పట్టుకున్నాం కదండి పౌడర్, ఆ పౌడర్ వేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు పౌడర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందువల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. కొద్దిగా చల్లారిన రైస్ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ ఏమన్నా మీకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి, మిక్స్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మనం కంటిన్యూస్గా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి సాల్ట్, కారం మన టేస్ట్కి సరిపడినలాగా వేసుకోవాలి. ఫైనల్గా అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి కానీ, డిన్నర్కి అయినా, స్నాక్స్కి అయినా, ఏ విధంగా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెల్కమ్ టు మన ఇంటి రుచులను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.